అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. అంటే దుబాయ్ నుంచో లేకపోతే వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ కనుక్కొని వచ్చి తీసుకొస్తున్నారు. మన నైనితార వాళ్ళు అలాగే దుబాయ్లో తీసుకొచ్చారు. ఇదొక మెథడ్. రెండోది ఏంటంటే సరుగెస్లు కూడా ఒక ఇదేంటంటే మన క్వాలిటీని కూడా మనం బ్రైట్ గా ఉండాలి, పిల్లలు అందంగా ఉండాలి, ఇవన్నీ చూసుకోవచ్చు. అది నేను కూడా పర్సనల్ గా మా ఫ్రెండ్ పాప కూడా చూశాను. చాలా బ్రైట్ అండ్ ఎనర్జెటిక్ అండ్ ఇంటెలిజెంట్ గా ఉంటుంది. ఇంకా జీన్ ఎడిటింగ్ అనేది వచ్చింది. జీన్ ఎడిటింగ్ వచ్చినాక ఇంకా అడ్వాన్స్డ్ స్థాయిలో మన పాప గాని బాబు గాని స్పోర్ట్స్ మెన్ లేకపోతే స్పోర్ట్స్ ఉమెన్ కావాలనుకుంటే దాని క్వాలిటీస్ తీసుకురావడం, జీన్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి కావాలంటే అలా తీసుకురావడం. ఐ థింక్ పేరెంట్స్ ప్రెజర్ పెట్టక్కర్లేదు సార్, నువ్వు మార్కులు తెచ్చుకో, అదే చదువు అదే చదువు. పిల్లల్ని కనేటప్పుడే అది చేయొచ్చు. ప్రెజర్ అలాగో మళ్ళీ కూడా ఉంటది అనుకోండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళ మధ్య మళ్ళీ కాంపిటీషన్ వస్తుంది కదా. అందరూ ఇప్పుడు వీళ్ళు చదివే చోట కూడా ఇలాంటి పిల్లలే ఎక్కువ అవుతారు కదా. అంటే రాబోయే కాలంలో రిచ్ అండ్ ఈ సెలబ్రిటీస్ కి మొత్తం పిల్లలంతా కూడా వీళ్ళే ఉంటారు, అయ్యే అవకాశాలు ఉన్నాయి. జీన్ ఎడిటింగ్ లో ఒకరు స్పోర్ట్స్, లేకపోతే వాళ్ళకి మళ్ళీ సపరేట్ ఇప్పుడు బిజినెస్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. అంటే బిజినెస్ పీపుల్ పిల్లలకి బిజినెస్ స్కూల్స్ ముందు నుంచే వాళ్ళకి బిజినెస్ మైండ్ సెట్ ని ఎలా డెవలప్ చేయాలని. అలాగే స్పోర్ట్స్ స్కూల్స్, అలాగా ఒక్కొక్కటి హీరోలకు ఒక సపరేట్ ఫిల్మ్ స్కూలు, అలాగే చిన్నప్పటి నుంచే ఆయా పిల్లలకి ఆయా స్పెషలైజేషన్ దాన్ని ఎక్కించి చేయడం అనేది కనబడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంక మామూలు ఇప్పుడు ప్లంబర్ కావాలని ఎవరు కోరుకోరు, ఎలక్ట్రీషియన్ కావాలి నా కొడుకు అని కోరుకోరు. ఈ వృత్తులన్నీ వెనక్కి ఇవే ఏమవుతుంది అంటే ఏమి కాదు, ఎందుకంటే పేదరికం ఎలాగో తగ్గదు. ఇప్పుడు మన ఇండియాలో కూడా మొత్తం సంపదలో 1% వాళ్ళ దగ్గర 40% సంపద ఉంది, కింద 50% దగ్గర 6% సంపదే ఉంది ఈ మధ్యనే వచ్చిన లెక్కల ప్రకారం. కాబట్టి పేదరికం ఉన్నంత వరకు ఈ సప్లై అనేది జరుగుతుంది. ఈ బ్యాలెన్స్ మిస్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఇంకోటి ఏంటంటే కవలలే ఎక్కువ మంది పడుతున్నారు ఈ మధ్య కాలంలో. మనకి నయనతార చూసాము, ఇక్కడ ఇప్పుడు చూసాము. సో ఆ కవలల్లో కూడా కొంతమంది ఏమో ఇద్దరు మగపిల్లలు కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఇద్దరు మగపిల్లలు అయితే చూడడానికి బాగుంటది కావాలని. కొంతమంది ఏమో ఇద్దరు మగాడు ఉంటే బాగుంటదని. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ వీళ్ళు మగాడ కనుక్కున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ కల్చర్ అనేది ఇండియాలో కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇండియాలో కూడా అల్ట్రా రిచ్ అనేది ఒక సెక్షన్, ఒక 10 to 20% అల్ట్రా రిచ్ సెక్షన్, అంటే ఈక్వల్ టు అమెరికన్ ఎనీ గ్లోబల్ బిలియనీర్స్ లేదా మిలియనీర్ సెక్షన్ అనేది ఇండియాలో కూడా గ్రో అవుతుంది. సో ఈ సెక్షన్ కావచ్చు, మామూలుగా కూడా జనరల్గా దీనికి ఖర్చు పెట్టగలిగిన స్థాయిలో డబ్బులు అనేవి, వెల్త్ అనేది ఒక సెక్షన్ దగ్గర పెరిగింది. నేను ఇందాక చెప్పిన 40% వెల్త్ 1% దగ్గర ఉంది కదా. సో వీళ్ళు ఇటువంటివి జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే తీవ్రమైన అసమానతలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకా దీని మీద అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ పిల్లల్ని కనుక్కోవద్దు అన్న కల్చర్ కూడా బాగా పెరుగుతుంది. అంటే ఎందుకు మనం కష్టపడి కనుక్కోవాలా వేరే ఛాన్స్ ఉన్నప్పుడు. సో అలాగా ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా రాను కూడా అవుట్ సోర్సింగ్ ఇది పిల్లల్ని కనడం కూడా అవుట్ సోర్సింగ్ ఇచ్చేసి మనం హాయిగా మన బాడీని కాపాడుకోవడం, లేకపోతే మన అందాన్ని కాపాడుకోవడం అన్ని చూసుకొని అవుట్ సోర్సింగ్ లో పిల్లల్ని కనుక్కొని అది కూడా మనకి ఎలా కావాలి, ఏ క్వాలిటీస్ కావాలి, అమ్మాయి ఇంటి ఎలా లక్షణాలు కావాలి, అబ్బాయికి ఎలా లక్షణాలు కావాలి, జీన్ ఎడిటింగ్ ద్వారా చేసుకునే పద్ధతి కనబడుతుంది. అంటే వీళ్ళు ఇట్లాంటి సైన్స్ ఫిక్షన్ ఎప్పుడూ వచ్చాయి సినిమాల్లో కూడా. అంటే వాళ్ళకి లాంగివిటీ ఉంటది, తర్వాత యాంటీ ఏజింగ్ కూడా ముందు నుంచే వాళ్ళ జీన్స్ లో ఉంటది. వాళ్ళు ఎక్కువ కాలం యంగ్గా ఉంటారు, సో ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటివి అంటే సైన్స్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి అన్న ఇది పెరుగుతుంది. దాని రిపర్కషన్స్ సమాజంలో ఎలా ఉంటాయనే దానికి ఇంకా అధ్యయనాలు, ఇప్పుడే ఈ కల్చర్ స్టార్ట్ అయింది కాబట్టి అధ్యయనాలు జరుగుతున్నాయి. సో ఈ క్రమంలో చిరంజీవి ఫ్యామిలీలో కూడా మనకి ఇక్కడ దగ్గరగా ఇటువంటి ఎడిటింగ్ వచ్చారు. మరి ఎలా ఉంటారో చూడాలి.